Hello guys, welcome back to my channel. Mayneto Matlu and a fresh new vlog and day 3 in Amsterdam. Already mindu video chuse untaru kada Tulip Garden vellamu. Chala ante chala beautiful ga undi. Miss chesunte pakka velli check cheyandi ikkada iBar lo istanu. It was a very different experience. So ee roju vlog paranga day 2 but మేము Amsterdam ki vachi third day anamata. మేము ఇప్పుడు జాన్షీ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఆమ్స్టర్డామ్ విజిట్ చేసిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్టిక్ అట్రాక్షన్ అనమాట. అదేంటి అక్కడంతా విండ్మిల్ లొకేషన్ అనమాట. ఒక చిన్న స్నిక్ పీక్ ఇస్తాను. సో ఇట్స్ విండ్మిల్ లొకేషన్. సో నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. డోంట్ వరీ, నా కళ్ళతో పాటు నా కెమెరాతో మీకు కూడా మొత్తం ఆమ్స్టర్డామ్ని బ్యూటిఫుల్గా చూపించే రెస్పాన్సిబిలిటీ నాది. ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో దట్ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. సో ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతున్నట్టుంది. 9:30 అవుతుంది. సో వీఆర్ ఆల్రెడీ. ఇది నా అవుట్ఫిట్. ఈరోజు పెద్దగా ఫంకీనెస్ ఏం లేదు. ఇట్స్ బేసిక్ టీ షర్ట్ అండ్ జీన్స్. ఎందుకంటే వెదర్ కొంచెం క్లౌడీగా కనిపిస్తుంది. సో నాకు ఫ్రాక్స్ వేసుకొని రిస్క్ చేసేది లేదు. సో చాలా సింపుల్గా పెట్టుకున్నాను. బట్ నా టీ షర్ట్ చాలా కలర్ఫుల్గా ఉంది. అబ్జర్వ్ చేశారో లేదో. సో దీని డీటెయిల్స్ కావాలంటే మాత్రము నా ముందు షేన్ హాల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇగ్నోర్ ది మెస్, దిస్ ఇస్ హోటల్. సో ఇలాగే ఉంటుంది. మేము వెళ్ళగానే వాళ్ళు వచ్చి సెట్ చేసేస్తారు. సో దీన్ని పట్టించుకోకండి. యా, సో కమింగ్ బ్యాక్ టు ఆమ్స్టర్డామ్. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి జాన్షీ అనే ప్లేస్ మనకి 1.5 hour ఏమో ఉంది. సో బ్రేక్ఫాస్ట్తో కలుపుకుంటే ఇంకో 40 minutes. సో 2.5 hours మనకి జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ బ్యూటిఫుల్ లొకేషన్ని మీకు చూపిస్తాను. నేను యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు ఏం చేసామంటే ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్లో 3 daysకి రీజనల్ పాస్ ఆర్ 1 day 2 day మనం ఇష్టం ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ది రీజనల్ పాస్ తీసుకున్నాము. సో ఐ థింక్ అది సమ్వేర్ అరౌండ్ 12 euros ఏమో పడుతుంది. లైక్ 1 day ఒక రేట్ ఉంటుంది, 2 days ఒక రేట్ ఉంటుంది, 3 days ఒక రేట్ ఉంటుంది. సో 2 day పాస్ తీసేసుకున్నాము. రీజనల్ టికెట్ తీసుకున్నాము ఎందుకంటే అది మాత్రమే మనకి వితౌట్ ఆమ్స్టర్డామ్ లైక్ అవుట్ సైడ్లో ఉన్న ఆమ్స్టర్డామ్కి ఫ్రీ ఉంటుంది. అన్ని ఏదైనా తీసుకోండి, స్ప్రింటర్, మెట్రో, ట్రైన్, బస్ ఏదైనా కానీ. సో ఇప్పుడు మేము జాన్షీ వెళ్తున్నామని చెప్పాను కదా, అది ఆమ్స్టర్డామ్కి కొంచెం దూరం. అందుకని చెప్పేసి మేము రీజనల్ ట్రావెల్ టికెట్ తీసుకున్నాము. అండ్ రేపు మేము క్యూకనాఫ్ వెళ్తున్నాము. క్యూకనాఫ్ కూడా ఆమ్స్టర్డామ్కి కొంచెం బయటే. అందుకని చెప్పేసి రెండు కూడా కవర్ అయ్యేలా రీజనల్ ట్రావెల్ పాస్ తీసుకున్నాము. సో ఎవరికైనా ఈ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఆర్ఎల్సీ పాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే, మేము ఎలా వెళ్ళామో, ఎంత బడ్జెట్ అయిందో తెలుసుకోవాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను దాన్ని. యా, సో ఇంట్రో అయిపోయింది. వీఆర్ రన్నింగ్ లేట్. జస్ట్ స్టార్ట్ అయిపోదాము. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, పదండి. మేము ఆల్మోస్ట్ 2 to 3 సర్వీసెస్ మారాలన్నమాట జాన్షాన్స్కి వెళ్ళడానికి. సో దారిలో వెళ్తుంటే మాకు ఇక్కడ సిటీ నుంచే వెళ్తుందని చెప్పాను కదా. సో ఈ మెలీస్ ట్రూ పీపుల్ కనిపించింది. మాకు సడన్గా స్ట్రైక్ అయింది. మేము రాసుకున్న లిస్ట్లో ఇది వన్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పేసి. సో మేము దానికోసం సపరేట్గా ఎందుకు వెళ్ళడం, ఎలాగో బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి దాని దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్టాపే దిగిపోయాము స్ట్రూ పీపుల్ ట్రై చేయాలని. బట్ వర్త్ ద చేంజ్ ఇన్ ద ప్లాన్. చాలా టేస్ట్ బాగుంది. సో ఎవరైనా ఆమ్స్టర్డామ్ వస్తే స్ట్రూ పీపుల్ పక్కా ట్రై చేయండి. కైండ్ ఆఫ్ వేఫుల్ అనే చెప్తాను, బట్ ఏంటో డిఫరెంట్గా ఉంది వీళ్ళ ఫ్లేవర్. మస్ట్ అండ్ ట్రై. అందులో కూడా పెద్దది మాత్రమే తీసుకోండి. చిన్నవి అంతగా టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. సో అలా ఫస్ట్ సేవరీతో డే స్టార్ట్ చేసేసి సెంట్రల్ స్టేషన్కి వచ్చేసాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సెంట్రల్ స్టేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని. ఇదే ఆ సెంట్రల్ స్టేషన్. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి తగ్గ ఏదీ లేదండి. ప్రతి ఒక్క బ్రాండ్, ప్రతి ఒక్క ఐటమ్, యూ నేమ్ ఇట్ యుల్ గెట్ ఇట్, అన్నీ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మెక్డీ, కేఎఫ్సి. అవి అయితే ఇక్కడ కామనే అనుకోండి. బట్ దాంతోపాటు ఈవెన్ నేను చాలా హై అండ్ బ్రాండ్స్ కూడా చూశాను. ఏం కంట్రీయో అండి, అసలు ఎంత అంటే అంత రష్ ఉంది. అది కూడా సెంట్రల్ స్టేషన్లో అయితే లిటరలీ రైల్వే, మెట్రో, బస్ అన్నిటికీ అక్కడ స్టేషన్ ఉంటుంది. సో ఫుల్గా రష్ ఉంది. అది కూడా మేము అరౌండ్ వీక్ డే టైంలోనే వెళ్ళాం కదా. సో ఫుల్గా రష్ ఉండే. అసలు కెమెరా పట్టుకొని నడుస్తుంటే మొత్తం పక్కనున్న వాటికంటే మనుషులే ఎక్కువ కనిపిస్తున్నారు కెమెరాలో. బట్ రియలీ ఇంకా డబ్లిన్లో షూటింగ్ ఈజీ, కానీ వేరే కంట్రీస్లో కష్టం అండి. ఈ రష్తో అయితే నిజంగా అవ్వలేదు నాకు. సో అందుకే కొంచెం వీడియో షేకీ వచ్చింది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఫైనల్గా ఈ జూలియాస్లో పాస్తా తీసేసుకొని బస్లోనే తింటూ వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు 40 minutes డైరెక్ట్ బస్ ఉండే. సో ఇక్కడ జాన్స్ మ్యూజియంకి వచ్చేసాము.
ఇక్కడ నుంచి మా ట్రావెల్ ఎలా సాగింది తెలుసా, కోపెన్హాగన్ వరకు ఒక ఎక్స్పీరియన్స్, ఆమ్స్టర్డామ్ అండ్ నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ రెండు కూడా మా హస్బెండ్ ఆల్రెడీ 10 years బ్యాక్ వెళ్ళారనమాట. సో ప్రతి దగ్గర 10 years బ్యాక్ ఇది ఉండేనా లేదనుకుంటా, అంటే ఆ కన్వర్జేషన్లోనే మా హాఫ్ ట్రిప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో వెళ్తూ ఉండగానే ఆయన అదే అంటున్నారు, లాస్ట్ టైం మేము జాన్షన్స్ వచ్చినప్పుడు అసలు ఏమీ లేదు, ఫుడ్ కూడా దొరకలేదు, బట్ ఈసారి చాలా డెవలప్ అయింది అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మేము మార్నింగే హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక సీన్ అంతా రివర్స్ అయింది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే టూరిస్టిక్ ప్లేస్లో ఫుడ్ ఐటమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయితే అస్సలు లేవు, అఫోర్డబుల్ అని కూడా చెప్పను, బట్ యా అట్లీస్ట్ మనకి ఆకలి వేసినప్పుడు తినే రేంజ్లో అయితే ఉన్నాయి. సో దట్స్ వాట్ నేను ఒక పెద్ద చేంజ్ ఇక్కడ చూసాను. డబ్లిన్లో టూరిస్టిక్ ప్లేసెస్లో మనం టచ్ కూడా చేయలేము అసలు, బట్ ఆమ్స్టర్డామ్లో అయితే ఎస్ దే ఆర్ ప్రిటీ అఫోర్డబుల్ అని నేను చెప్తాను. థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసారు కదా, డచ్ వైబ్స్ ఆన్ అనమాట. సో ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఇది. జాన్షన్స్ అనే ప్లేస్ ఏంటి అంటే ప్రాపర్ ఆమ్స్టర్డామ్లో డచ్ విలేజ్ అనమాట. ఇక్కడికి వస్తే మనకి వీళ్ళ డచ్ లైఫ్, డచ్ కల్చర్ అండ్ డచ్ హెరిటేజ్ అంతా అర్థమవుతుంది. ఇది జాన్షీ రివర్ అనే ఏరియాలో ఒక చిన్న విలేజ్ అనమాట. సో అక్కడ ఆ రివర్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇలా కొన్ని హట్స్లా విండ్ మిల్స్ కట్టి ఒక పిక్చరిస్టిక్ వ్యూస్ ఇచ్చారు. సో దాంట్లో ది ఫస్ట్ ఫేమస్ వచ్చేసి ఈ చీజ్ టేస్టింగ్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ వీళ్ళు ఇలా చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది కదా, బట్ అవన్నీ బొమ్మలే. సో అలా వీళ్ళు చీజ్ ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న వ్యూ పెట్టారు. సో యూజువల్గా నేనైతే అలా ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఫుల్గా పడుకుంటాను, నా వల్ల అస్సలు అవ్వదు. బట్ వీళ్ళు చాలా పిక్చరిస్టిక్ వేలో చూపించారు. సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది టు బీ ఫ్రాంక్. నెక్స్ట్లో వాళ్ళు రియల్గా ఎలా చేస్తారని కూడా క్లాస్ తీసుకుంటారు, ఇఫ్ ఇంట్రెస్టెడ్ వెళ్ళొచ్చు అనమాట. సో వీళ్ళు చాలా ఏన్షియంట్ టైమ్స్ నుంచి చేస్తున్నారు, వాళ్ళ తరతరాల నుంచి ఇది వాళ్ళ బిజినెస్ అట. అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాశారు. ఇది వచ్చేసి రియల్ గోట్ ఫర్ ఎలా ఉంటుంది ఏంటి అని మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ చీజ్ ఏదైతే చూస్తున్నారో రౌండ్గా అదంతా వ్యాక్స్ అనమాట. సో వ్యాక్స్లో చీజ్ స్టోర్ చేసి పెట్టేవాళ్ళంట. సో అక్కడ చిన్న వీడియో కూడా పబ్లిష్ చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఏంటి, మిల్క్ని ఎలా విరగొడతారు, దాన్ని ఎలా మిక్స్ చేస్తారు, అదంతా ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టారు. చూడడానికి చాలా బాగుంది, బట్ నేను కూడా ఫస్ట్ టైం ఇంతలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ సెటప్లా చేశారు, అది రియల్ చీజ్ మేకింగ్ అయితే కాదు, బట్ ఇలా మొత్తం వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే వాడతారో చీజ్ చేయడానికి అని చెప్పేసి ఇలా మొత్తం ఎక్విప్మెంట్స్ పెట్టి చూపించారు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని చెప్పేసి. అదంతా అవ్వగానే ఇక వాళ్ళ చీజ్ టేస్టింగ్ ప్లేస్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు నెంబర్ ఆఫ్ చీజెస్, అసలు అన్ని చీజెస్ ఉంటాయని నాకే తెలీదు. నేను ఇండియా నుంచి డబ్లిన్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్, ఇన్ని చీజెస్ అనుకున్నాను. బట్ డబ్లిన్ నుంచి ఆమ్స్టర్డామ్ రాగానే ఇట్స్ నెంబర్ ఆఫ్ చీజెస్, అసలు ఇంత ఉంటాయని కూడా అనుకోలేదు. చాలా డిఫరెంట్ చీజెస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క స్లాట్లో కొన్ని చీజెస్ పెట్టి ఆ చీజెస్ టేస్ట్ అనేది పక్కన పెట్టారనమాట. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు జస్ట్ వెళ్ళి ఆ చీజ్ టేస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ నచ్చితే అదే చీజ్ని మీరు పక్కన వాళ్ళ స్టోర్ నుంచి పికప్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ నాలానే మీకు వచ్చి ఉంటుంది, మరి మనం ట్రావెల్ చేస్తాం కదా, అక్కడ ఎలా తీసుకోవాలి చీజ్ అని చెప్పేసి. సో వాళ్ళు దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, ఇందాక చీజ్ మీద ఒక yellow కలర్ కవర్లా చూసారు కదా, దట్ ఈజ్ వ్యాక్స్ అనమాట. ఆ వ్యాక్స్లో ఆ చీజ్ని పెట్టారు. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, అదంతా వ్యాక్స్. సో 30 days వరకు మీరు దాన్ని ఆ వ్యాక్స్లో ఉంచవచ్చు, దానికి ఫ్రిడ్జ్ అవసరం లేదు. సో వన్స్ మీరు తినాలి అనుకున్నప్పుడు ఆ వ్యాక్స్ని మొత్తం తీసేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ మీరు ఆ చీజ్ని తినచ్చు అనమాట. సో అలా ఫుల్గా చీజ్ టేస్ట్ చేసాము. ఆల్మోస్ట్ మా లంచ్లో 50% అక్కడే కంప్లీట్ అయ్యింది. హియర్ కమ్స్ ద బ్యూటీ ఆఫ్ జాన్షన్స్. అసలు నిజంగా కెమెరా ఎక్కడ కూడా ఈ ప్లేసెస్కి జస్టిస్ చేయదు. ఏదో వ్లాగ్ చేయాలి అన్నదే కానీ మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలీదు, రియల్గా మాత్రం అద్దరిపోతుంది. ఫైనల్గా కాసేపు అలా ఆ విండ్ మిల్స్, ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మేము ఈ రౌండ్గా ఒక సీనిక్ వాక్ ఉంటుంది,
మనకి ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు నడవచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యూస్ ఉంటాయన్నమాట. అదంతా వాక్ చేస్తూ ఈ డచ్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఇలా వాళ్ళ ప్రాపర్ ఇల్లులు ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఖాళీగా మనం ఎందుకు నడుస్తాము, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ చేతిలో పట్టుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చున్నాము. ఒకవేళ మీరు ఎప్పుడైనా నెదర్లాండ్స్లో కానీ ఇఫ్ యూ హ్యావెంట్ టేస్టెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కా ట్రై చేయండి. వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏంటో తెలియదు కానీ స్కిన్నీ ఫ్రైస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అదంతా ఎండ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ షూ ఫ్యాక్టరీని ఎవరు మిస్ చేయకండి. జాన్షీ షాన్స్ ఇస్ ఫేమస్ ఫర్ దిస్ షూ. ఇదేంటి అంటే వుడెన్ క్లాక్స్. సో ఇక్కడ పురాతన కాలంలో ఇలా ఈ వుడెన్ క్లాక్స్ వేసుకొని తిరిగే వాళ్ళట. అది చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా. సో ఇక్కడ మనకి ఈ సేమ్ మన చీజ్ కాన్సెప్టే ఇక్కడ కూడా. మనకు కావాలంటే ఈ వుడెన్ క్లాక్స్ని కొనుక్కోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లైవ్గా వాళ్ళు మనకి ఫ్రీగా ఈ షూస్ని తయారు చేయడం చూపిస్తారు. సో ఇతను చూపిస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి వెట్ చెక్క అనమాట. సో ఆ చెక్కని వాళ్ళు తీసుకొచ్చి ఇలా మిషన్స్తో చేసేవాళ్ళంట. సో ఒకప్పుడు ఎవరైతే ఈ మిషన్స్ అంతా లేనప్పుడు లిటరలీ ఒక్కొక్క షూ చేయడానికి వాళ్ళకి అట్లీస్ట్ 30 days పట్టేదంట. 4 to 5 hours పట్టేదంట. అతను అదే చెప్తున్నాడు. నవ్ వీఆర్ వెరీ లక్కీ వీ హ్యావ్ ద మిషన్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ మిషన్స్ యూజ్ చేసి ఈ వెట్ చెక్కని వాళ్ళు చెప్పులా ఎలా తయారు చేస్తారు, ఆ క్లాక్స్లో ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తారు. హార్డ్లీ ఒక 5 minutes షో ఉన్నట్టుంది, బట్ వర్డ్ టు వాచ్ ఇట్. చాలా ఫన్గా కూడా అనిపించింది అలా చేస్తారా అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ మిషన్లో పెట్టేసి దాన్ని రొటేట్ చేస్తున్నారు. సో మాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇక్కడ మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, వాళ్ళు రిలవెంట్గా ఒక షూ సైజ్ పెట్టారు. ఆ షూ సైజ్ పెట్టి దానికి రిఫరెన్స్తో మిషన్కి చెప్తున్నారేమో అని మాకు అనిపించింది. సో ఇక్కడ మీకు రైట్లో చూస్తే ఒక షూ కనిపిస్తుంది, అది ఆల్రెడీ తయారు చేసిన షూ. లెఫ్ట్లో అతను చెక్క పెట్టాడు. సో ఆ రిఫరెన్స్ చేసుకొని వాళ్ళు ఆ మిషన్కి చెప్తున్నారేమో అనిపించింది. సో అలా తీసేసి ఎంత క్విక్గా ఆనియన్స్ కట్ చేస్తున్నాడు తెలుసా. అసలు నిజంగా మెచ్చుకోవాలండి మన ఐటీలు ఇవన్నీ నిజంగా. సో అలా కట్ చేసేసి వాళ్ళు దాన్ని శాండ్ చేస్తారంట. సో అతను కాళ్ళకి చూపిస్తున్నాడు చూడండి, అది అతను వుడెన్ క్లాక్ షూ సైజ్. చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి, బట్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలంటే దొడ్డు లెదర్ సాక్స్ వేసుకోవాలి అని చెప్పాడు. సో ఫైనల్గా మేము ఈ 4 షూస్ తీసుకున్నాము. అండ్ మా నైబర్స్కి మాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. ఈ షూస్ ఎందుకు తీసుకున్నారు అని కదా మీ డౌట్. పక్కా వేసుకోవడానికి అయితే కాదు, వీ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్. అది మేబీ నేను నా నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. అలా ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఫైనల్గా మేము జాండామ్ అనే ప్లేస్కి వెళ్ళాము. సో జాన్షాన్స్ కూడా జాండామ్లోనే ఉంది. సో జాన్షాన్స్ నుంచి ఈ ప్లేస్ ఇంటెల్ హోటల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ స్పాట్ అనమాట. అక్కడి నుంచి ఒక 30 minutes బస్ ఏదో ఉన్నట్టుంది. సో అక్కడ బస్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇది కూడా అస్సలు మిస్ చేయొద్దు ప్లేస్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చిన్న సిటీ, బట్ వీళ్ళ అసలు ఆర్కిటెక్చర్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదండి. ఒక్కొక్క గల్లీ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కోలా ఉంటుంది. లిటరలీ ఇది మీరు డచ్ ఫీల్స్ చూస్తున్నారు కదా, మేము ఇక్కడ సిటీలో బిల్డింగ్స్ కూడా చూసాం కదా, ఒక్కో బిల్డింగ్ ఒక్కో డిఫరెంట్ థాట్. అసలు లిటరలీ వీళ్ళ చర్చెస్ కూడా ఎంత బాగున్నాయి తెలుసా. అది మీరు అప్కమింగ్ వీడియోస్లో ఎలాగో చూస్తారు, బట్ దర్ ఆర్కిటెక్చర్ ఇస్ సూపర్బ్. అసలు ఏం చదువుకున్నారో అప్పుడు ఆర్కిటెక్ట్స్ తెలియదు కానీ అసలు అద్దరు కొట్టేశారు. సో అలా వెళ్తుంటే ఈ టర్కీ స్వీట్ షాప్ కనిపించింది మాకు. మీరు నా టర్కీ వ్లాగ్ చూస్తుంటే ఈ మిల్క్ కేక్ నేను పోస్ట్ చేశాను ఒక వీడియోలో. చాలా యమ్మీగా ఉంటుంది. అసలు తిన్నట్టు కూడా తెలియదు. కాస్ట్ మాత్రము ఫుల్ హెవీగా ఉంటుంది, బట్ యా వర్త్ ద టేస్ట్ అని చెప్పచ్చు. సో అప్పటికి వంటలో ఓపిక అండ్ కొంచెం కూర్చోడానికి చైర్ కావాలి కాబట్టి ఇది కనిపించగానే మాకు ఆ టర్కీ రోజులు గుర్తొచ్చి ఈ కేక్ తీసుకొని ఒక 1/2 hour అలా కూర్చొని ఇక మేము రిటర్న్ మా హోటల్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మా హోటల్ పెద్దగా దూరం ఏం లేదులేండి, హార్డ్లీ ఒక 40-45 minutes అనుకుంటా. సో ట్రైన్ తీసేసుకొని రిటర్న్ వచ్చేసాము. డిన్నర్కి ఒక యమ్మియస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము, విచ్ ఇస్ లిటిల్ బుద్ధా. ఇది మిస్ చేయకండి. మీకు ఇండియన్ అథెంటిక్ ఫాస్ట్ ఫుడ్ కావాలంటే చాలా యమ్మీగా ఉంది. దిస్ ఇస్ సూపీ. అండ్ ఇంకోటి మేము మోమోస్ ట్రై చేసాం చాలా రోజుల తర్వాత. సూపర్గా ఉన్నాయి. సో ఫుల్ ఫిల్లింగ్గా స్పైసీ అంటే నిజంగా స్పైసీ చేశాడు. ఫుల్గా తినేసి ఇక మా రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకున్నాము. నెక్స్ట్ డే ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ది మోస్ట్ టూరిస్టిక్ అట్రాక్షన్ క్యూకనాఫ్కి వెళ్తున్నాము. సో ఆ వ్లాగ్ త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఇక నేను వెళ్ళి మా హోటల్కి వెళ్ళి పడుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసేసి హ్యాపీగా ఈ వీడియోని ఎండ్ చేసేయండి. స్ప్రెడ్ లెవెల్, స్ప్రెడ్ పాజిటివిటీ. టాటా, బై బాయ్.